హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. క్లాస్లోకి వెళ్ళే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చెప్తానండి. క్లియర్గా ఒకసారి ప్లీజ్ అందరూ నోట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ దగ్గర టిక్ పెట్టండి. దానివల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్, ఇవి పెయిడ్ క్లాసెస్ అండి, అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అలాగే మన జీజేపీ బిడ్ బ్యాంక్ యూట్యూబ్ ఛానల్లోని మనం ప్రస్తుతానికి హిస్టరీ, ఎకానమీ స్టార్ట్ చేయబోతున్నాం, అండ్ పాలిటీ, జోగ్రఫీ ఇవన్నీ కూడా డైలీ ఒక 10 బిట్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. అలాగే జనరల్ సైన్స్ బిట్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం, అలాగే ఎకానమీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం, అలాగే ఏపీ హిస్టరీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. సో వీటన్నిటిని కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా జీజేపీ బిడ్ బ్యాంక్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంతమందికి చాలా మందికి నోటిఫికేషన్స్ రావట్లేదని చెప్పి కంప్లైంట్ ఉంది. సో దాని గురించి మా టెలిగ్రామ్ ఛానల్ జీఓవిటీ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అనే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే సో ఫ్రీ అండి. మనకి ఇందులో పీడిఎఫ్స్ కావచ్చు, లేదంటే మన క్లాస్ వీడియోస్ ఎప్పటికప్పుడు మనం టోటల్ ఆ వీడియోస్ అన్ని కూడా లింక్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే పీడిఎఫ్స్ పెడుతూ ఉంటాం, అలాగే క్విజెస్ పెడుతూ ఉంటాం. సో వీటన్నిటికీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఈ టెలిగ్రామ్ ఛానల్ ఒకవేళ మీకు తెలియకపోయి ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం ఆ లింక్స్ అనేవి కూడా పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అలాగే మరొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే www.ggptelugu.com ఈ వెబ్సైట్లో మనకి ఫ్రీ క్విజెస్ ఉన్నాయండి. ఫ్రీ క్విజెస్ మొత్తం కూడా జనరల్ స్టడీస్ మొత్తం కూడా ఫ్రీ క్విజెస్ ఉన్నాయన్నమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తెలుగు మీడియంలోనే ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో సపరేట్గా ఉంటాయండి. తప్పకుండా ఈ వెబ్సైట్ విజిట్ చేసి మనకి ఈ ఫ్రీ క్విజుల్లో పార్టిసిపేట్ చేయండి. జోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, అలాగే జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కూడా క్విజెస్ అనేవి ఉన్నాయి. సో తప్పకుండా ఈ క్విజెస్లో మీరు పార్టిసిపేట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు స్టాటిక్ జీకే క్లాస్. సో ఈ రోజు వచ్చేసి మనం టాలెస్ట్ ఇన్ వరల్డ్ అండ్ ఇండియా, సో ప్రపంచంలోనూ అలాగే భారతదేశంలో ఎత్తైనవి ఏంటి అనే క్వశ్చన్స్ చూద్దామండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ద టాలెస్ట్ బ్రిడ్జ్. సో టాలెస్ట్ బ్రిడ్జ్ అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మనకి వరల్డ్ లో ప్రపంచంలో మనకి అత్యంత ఎత్తైనటువంటి వంతెన ఏంటిది? ఓకే, సో ఆన్సర్ చేయండి అందరు కూడా. ద టాలెస్ట్ బ్రిడ్జ్, సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి మిలావ్ వయాడాక్ట్. ఓకే, సో ఇది ఎక్కడుంది మనకి అంటే ఫ్రాన్స్ లో ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది మనకి అత్యంత ఎత్తైనటువంటి వంతెన అన్నమాట ఇది. ఓకే, సో దీని హైట్ చూసుకుంటే మనకి 336.4 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇది. సో ఇక్కడ మనం ఫ్రాన్స్ లో ఉంది. ఇది వచ్చేసి మనకి ఈ వంతెన వచ్చేసి, సో ఇది ఫ్రాన్స్ గురించి మనం స్టాటిక్ జీకే చూసుకుంటే మనకి ఫ్రాన్స్ క్యాపిటల్ వచ్చేసి ఏంటి మనకి ప్యారిస్. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఇమాన్యుయల్ మాక్రోన్, ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఎడ్వర్డ్ ఫిలిప్పే, ఫ్రాన్స్ యొక్క కరెన్సీ యూరో అన్నమాట. ఓకే, సో ఇది యూరో, సో యూరోపియన్ కంట్రీ. సో నెక్స్ట్ క్వశ్చన్, ద టాలెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎత్తైన వంతెన ఏది అని అడుగుతున్నారు. సో మనం ఇప్పుడు ప్రపంచంలో చూసాం. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి భారతదేశంలో ఉన్నటువంటి ఎత్తైన వంతెన ఏంటిదో చూద్దామండి. సో ఆన్సర్ చేయండి ఎవరైనా తెలిస్తే ఫాస్ట్ గా. సో ఆన్సర్ వచ్చేసి చినాబ్ వంతెన. సో చినాబ్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది మనకి భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి బ్రిడ్జ్ ఇది. ఓకే, సో ఇక్కడ మీకు ఇమేజ్ లో చూసుకుంటే మనకి దీని హైట్ వచ్చేసి 359 మీటర్స్. ఓకే, అండ్ ఇంకొకటి, ఇది ఈఫిల్ టవర్ ఉంది కదా మనకి ప్యారిస్ లో. సో ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్స్ హైలో ఉంటుంది అనమాట ఈ వంతెన వచ్చేసి. ఒకవేళ ఈ వంతెన నిర్మాణం కనుక పూర్తి అయిపోతే కనుక ఇది మనకి ప్రపంచంలోనే ఎత్తైనటువంటి రైల్వే వంతెనగా మారిపోతుంది. ఈ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన అవుతుంది. అలాగే ఇండియన్ బ్రాడ్గేజ్ రైల్వే నెట్వర్క్ లో ఇది చాలా విస్తీర్ణంతో ఉంటుంది అనమాట, విశాలమైన విస్తీర్ణంతో ఈ వంతెన అనేది. రైట్, సో బకాల్ అండ్ కౌరీ ఇన్ ద రేసీ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. ఇది ఎక్కడుంది మనకి జమ్మూ కాశ్మీర్ లో ఉంది, అది కూడా రియాసీ జిల్లాలో. సో రియాసీ జిల్లాలో మనకి ఈ చీనాబ్ బ్రిడ్జ్ అనేది ఉండడం జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ద టాలెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఆనకట్ట ఏంటి?
సో ప్రపంచంలో అడుగుతున్నారు మనకి. సో ద టాలెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్, అతి ఎత్తైనటువంటి డ్యామ్. సో ఆన్సర్ చేయండి. సో ప్రపంచంలో ఎత్తైన డ్యామ్ ఏంటి మనకి? జిన్పింగ్ ఐ డ్యామ్. ఓకే, సో జిన్పింగ్ డ్యామ్, సో ఇది మనకి చైనాలో ఉంది, రైట్. సో జిన్పింగ్ ఐ డ్యామ్ వచ్చేసి చైనాలో ఉంది. ఇది మనకి 2013 టు 14 ఆ టైంలో కంప్లీట్ అయింది అనమాట, రైట్. సో చైనా గురించి జీకే, స్టాటిక్ జీకే చూద్దాం. సో చైనా క్యాపిటల్ వచ్చేసి ఏంటి మనకి? బీజింగ్. సో చైనా ప్రెసిడెంట్ ఎవరు? చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్. జీ జిన్పింగ్. సో ఇతను చైనా ప్రెసిడెంట్ అన్నమాట, రైట్. సో ఇది దీని గురించి. సో జిన్పింగ్ ఐ డ్యామ్ అనేది మనకి ప్రపంచంలోనే ఎత్తైనటువంటి డ్యామ్. నెక్స్ట్ వన్, ద హైయెస్ట్ వాటర్ ఫాల్. ద హైయెస్ట్ వాటర్ ఫాల్ అంటే అతి ఎత్తైనటువంటి జలపాతం ఎక్కడ అంటే ప్రపంచంలో అడుగుతున్నారు క్వశ్చన్. వరల్డ్ లో మనకి, ప్రపంచంలో మనకి అత్యంత ఎత్తైనటువంటి జలపాతం ఏది? సో ఆన్సర్ చేయండి అందరూ కూడా. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంజల్ ఫాల్స్. ఓకే, సో ఇది ఎక్కడుంది మనకి? వెనిజులాలో ఉంది. ఏంజల్ ఫాల్స్, ఏంజల్ జలపాతం మనకి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి జలపాతం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాలా ఎత్తులో ఉంటుంది ఈ జలపాతం అనేది, రైట్. సో ఇది ఎక్కడుంది మనకి? వెనిజులాలో ఉంది, ఆఫ్రికన్ కంట్రీ. సో వెనిజులా క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటి? కారకస్. వెనిజులా కరెన్సీ బొలీవర్ సొబెరానో. ఓకే, సో ప్రెసెంట్ వెనిజులా యొక్క ప్రెసిడెంట్ మీద డిస్ప్యూట్ అవడం జరిగింది, రైట్. సో వెనిజులా ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ డిస్ప్యూట్ జరిగినటువంటి ప్రెసిడెంట్ ఎవరు అంటే నికోలస్ మాదురో, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద టాలెస్ట్ స్టాచ్యూ, అతి ఎత్తైనటువంటి విగ్రహం. సో ప్రపంచంలో మనకి అతి ఎత్తైనటువంటి విగ్రహం ఏంటిది? సో ఆన్సర్ చేయండి అండి. వరల్డ్ లో మనకి అత్యంత ఎత్తైనటువంటి విగ్రహం అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఓకే, సో ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం. సో దీన్ని మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటున్నాం కదా. సో ఇది మనకి ఎంత ఎత్తులో ఉంది? 182 మీటర్స్ హైలో ఉంది, రైట్. సో ఇది ఎక్కడుంది మనకి? సో ఆన్సర్ చేయండి, ఇది ఎక్కడ ఉంది మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ? సో ఎక్కడుంది మనకి ఇది? గుజరాత్. గుజరాత్ లోని సర్దార్ సరోవర్ డ్యామ్ ఉంది కదా, సో ఆ డ్యామ్ మీద మనకి ఈ విగ్రహం కట్టించడం జరిగింది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది. సో కేవడియా అనే గ్రామంలో మనకి ఇది కనిపిస్తుంది, రైట్. సో నెక్స్ట్, సో గుజరాత్ గురించి చూస్తే గుజరాత్ స్ట్రాటజీకే చూద్దాం. సో గుజరాత్ క్యాపిటల్ ఏంటండి? సో గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. గుజరాత్ చీఫ్ మినిస్టర్, గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు మనకి? విజయ్ రూపానీ, రైట్. సో అలాగే గుజరాత్ యొక్క గవర్నర్ ఎవరు? ఆచార్య దేవవ్రత్. ఆచార్య దేవవ్రత్, రైట్. సో ఇది గుజరాత్ గురించి. సో నెక్స్ట్ క్వశ్చన్, ద టాలెస్ట్ క్యాపిటల్ సిటీ. ప్రపంచంలో మనకి వరల్డ్ లో అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ద టాలెస్ట్ క్యాపిటల్ సిటీ ఇన్ వరల్డ్ అన్నమాట. సో ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి రాజధాని నగరం ఏది? సో క్యాపిటల్ సిటీ. సో ఆన్సర్ వచ్చేసి లాపేజ్. సో బొలీవియా సంబంధించింది ఇది, లాపేజ్ అన్నమాట. సో లాపేజ్ నగరం ఎక్కడుంది మనకి? ఇది బొలీవియాలో ఉంది, రైట్. సో బొలీవియా యొక్క క్యాపిటల్ ఇది, లాపేజ్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ద టాలెస్ట్ మినరేట్. సో మనకి వరల్డ్ లో, ఇన్ వరల్డ్ అడుగుతున్నారండి. సో ఆన్సర్ చేయండి. ఎత్తైనటువంటి మినార్ అన్నమాట, ప్రపంచంలో మనకి అత్యంత ఎత్తైనటువంటి మినరేట్. సో ఆన్సర్ ఇట్ ఎక్కడుంది మనకి? సో ఆన్సర్ వచ్చేసి జామా ఎల్ జజైర్. జామా ఎల్ జజైర్ దీని ఆన్సర్. సో ఇది ఎక్కడుంది మనకి అంటే అల్జీరియాలో ఉంది. సో ఇది మనకి 2019 లోనే దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది అనమాట, 29th ఏప్రిల్ 2019. ఓకే, సో మనకి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి మినరేట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా,
సో ఇది ఎక్కడుంది మనకి అల్జీరియాలో ఉంది. అల్జీరియా చూసుకుంటే మనకి అల్జీరియా క్యాపిటల్ వచ్చేసి అల్జియర్స్. అల్జీరియా ప్రెసిడెంట్ అబ్దెల్ మజ్జిబ్ టెబ్బౌన్. అండ్ అల్జీరియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మనకి అబ్దెలాజిజ్ జెరాడ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ద హైయెస్ట్ రోడ్, అతి ఎత్తైనటువంటి రహదారి ఏది? ఎక్కడ వరల్డ్ లో అడుగుతున్నారు మనకి. సో ప్రపంచంలో మనకి అత్యంత ఎత్తైనటువంటి రహదారి ఏంటిది? సో ఆన్సర్ చేయండి అండి. అత్యంత ఎత్తైనటువంటి రహదారి, సో హైయెస్ట్ రోడ్ ఇన్ వరల్డ్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి ఖర్దుంగ్లా. రైట్, సో ఖర్దుంగ్లా ఇది ఎక్కడుంది మనకి ఇండియాలో ఉంది. సో ఇండియాలో ఎక్కడుంది మనకి, ఇది లడాక్ లో ఉందన్నమాట. రైట్, సో ఇది మనకి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రహదారి ఇండియాలో ఉంది. ఓకే, సో ఇండియా గురించి చూసుకుంటే ఇండియా క్యాపిటల్ ఏంటి మనకి న్యూఢిల్లీ. రైట్, సో ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోదీ గారు. అండ్ నెక్స్ట్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు మనకి? రామ్నాథ్ కోవింద్. రైట్, సో నెక్స్ట్ వన్, టాలెస్ట్ బిల్డింగ్స్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలో ఎత్తైనటువంటి భవనాలు ఏంటివి? సో టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్, ఎత్తైన భవనం ఒకటే అడుగుతున్నారు, భవనాలు కాదు, సారీ టైప్ మిస్టేక్ ఇది. ఎత్తైన భవనము, సో ప్రపంచంలో ఎత్తైనటువంటి భవనం ఏది? బిల్డింగ్ అడుగుతున్నారు ఇక్కడ. సో మినరేట్ కాదండి, బిల్డింగ్, ఎత్తైన భవనము. సో ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి బుర్జ్ ఖలీఫా. రైట్, సో బుర్జ్ ఖలీఫాలో ఉంది. తెలుసు కదా మీకు, బుర్జ్ ఖలీఫా ఎక్కడుంది మనకి? దుబాయ్లో ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్టేట్స్ లో. ఓకే, సో బుర్జ్ ఖలీఫా, సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్నే బుర్జ్ ఖలీఫా అంటారు. ఇది మనకి టాప్ మోస్ట్ బిల్డింగ్ అన్నమాట, టాప్ హైయెస్ట్ బిల్డింగ్ ఇన్ వరల్డ్. సో యుఏఈ గురించి చూద్దాం, స్టాటిక్ జీకే. యుఏఈ క్యాపిటల్ అబుదాబి. యుఏఈ ఫుల్ నేమ్ ఏంటండి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. రైట్, సో నెక్స్ట్ దీని క్యాపిటల్ అబుదాబి. దీని ప్రెసిడెంట్ వచ్చేసి యుఏఈ ప్రెసిడెంట్ ఖలీఫా బిన్ జాయద్ అల్ నహ్యాన్. అండ్ యుఏఈ ప్రైమ్ మినిస్టర్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మొక్తోమ్. రైట్, సో అర్థమైంది కదండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సో దీంట్లో ఎన్ని అంతస్తులు ఉంటాయి ఈ బిల్డింగ్ లో అంటే 160 అంతస్తులు ఉండడం జరుగుతుంది, 160 ఫ్లోర్స్. నెక్స్ట్ క్వశ్చన్, అతి ఎత్తైనటువంటి ప్రవేశ ద్వారం. సో మనకి అతి ఎత్తైనటువంటి ప్రవేశ ద్వారం అడుగుతున్నారు. సో ఎక్కడ అంటే ఇండియాలో అన్నమాట. సో భారతదేశంలో అతి ఎత్తైనటువంటి ప్రవేశ ద్వారం, ద హైయెస్ట్ గేట్వే ఇన్ ఇండియా. సో ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి బులంద్ దర్వాజా. రైట్, సో బులంద్ దర్వాజా ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇది మనకి ఎత్తైనటువంటి ప్రవేశ ద్వారం అన్నమాట. చూస్తున్నారు కదా, సో ఈ ప్రవేశ ద్వారం అనేది చాలా ఎత్తులో ఉంటుంది ఈ బులంద్ దర్వాజా అనేది. ఓకే, సో ఇది మనకి 1601 ADలో కట్టించడం జరిగింది. సో అక్బర్ దీన్ని కట్టించారు. సో ఇది ఎక్కడుంది మనకి? ఉత్తరప్రదేశ్ లో ఉంది బులంద్ దర్వాజా. రైట్, సో నెక్స్ట్ వన్, అతి ఎత్తైనటువంటి పర్వత శిఖరం. సో మనకి ఇండియాలో అతి ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఏది? భారతదేశంలో అతి ఎత్తైనటువంటి పర్వత శిఖరం అడుగుతున్నారు. సో ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? మౌంట్ K2. సో జమ్మూ కాశ్మీర్ లో ఉంది ఇది మనకి. ఓకే, సో మౌంట్ K2 అంటాం దీన్ని. రైట్, సో నెక్స్ట్ వన్, ద టాలెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. ద టాలెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. సో అతి ఎత్తైనటువంటి విమానాశ్రయం ఎక్కడ అని అడుగుతున్నారు భారతదేశంలో. సో ఇండియాలో మనకి అతి ఎత్తైనటువంటి విమానాశ్రయం ఎక్కడ ఉంది? ద టాలెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఎత్తైంది అడిగారు. సో మనకి ఇండియాలో అతి ఎత్తైన ప్లేస్ ఏంటి? లైక్ జమ్మూ కాశ్మీర్. రైట్, సో మనకి నియర్ బై అంటే మనకి లడాక్ లో మనకి అవి చాలా ఎత్తైనటువంటి ప్రదేశాలు. సో అక్కడే మనకి ఎయిర్పోర్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో అక్కడ ఏ ఎయిర్పోర్ట్ ఉంటే అదే మనకి ఎత్తైంది. రైట్, సో లడాక్ లో ఉంది మనకి. ఇదేంటి మనకి? కుషోక్ బకులా రింపోచే ఎయిర్పోర్ట్. ఓకే, సో కుషోక్ బకులా రింపోచే ఎయిర్పోర్ట్ లేలో ఉంది, లడాక్ లోని లేలో ఉంది. ఓకే,
లే. రైట్. సో అది దీని గురించి. సో నెక్స్ట్ క్వశ్చన్, ద టాలెస్ట్ మినరేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎత్తైనటువంటి మినరేట్ ఏది? సో మనం ఆల్రెడీ వరల్డ్లో చూసాం, ప్రపంచంలో ఎత్తైనటువంటి మినరేట్ గురించి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇండియాలో అడుగుతున్నాం. సో ఆన్సర్ చేయండి ఎత్తైనటువంటి మినరేట్ గురించి. భారతదేశంలో ఎత్తైన మినరేట్ ఎక్కడుంది మనకి? కుతుబ్ మినార్. రైట్. సో కుతుబ్ మినార్లో ఉంది. సో కుతుబ్ మినార్ ఎక్కడుందండి మనకి? ఢిల్లీలో ఉంది కదా. సో ఢిల్లీ స్టాటిక్ జీకే చూసుకుంటే మనకి, ఢిల్లీ స్టాటిక్ జీకే చూసుకుంటే మనకి, సో ఢిల్లీ యొక్క సీఎం ఎవరు మనకి? చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్. అండ్ ఢిల్లీ వచ్చేసి మనకి యూనియన్ టెరిటరీ కాబట్టి ఎవరుంటారు మనకి? లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. రైట్. సో లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు మనకి? అనిల్ బాజీలాల్. అనిల్ బాజీలాల్, సారీ అనిల్ బైజాల్ కదా, అనిల్ బైజాల్. రైట్. సో ముఖ్యమంత్రి వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎవరండి? మనీష్ సిసోడియా. ఓకే, సో ఢిల్లీ వచ్చేసి, న్యూ ఢిల్లీ వచ్చేసి మనకి ఇండియా యొక్క క్యాపిటల్. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతానండి. సో భారతదేశంలో మనకి అత్యంత ఎత్తైనటువంటి జలపాతం ఏంటిది? సో వాటర్ ఫాల్, ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. జలపాతం గురించి అడుగుతున్నాను. సో ఆన్సర్ చేయండి. సో కామెంట్లో ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. రైట్. సో భారతదేశంలో అతి ఎత్తైనటువంటి జలపాతం ఏంటిది? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ మనం రేపు చూద్దామండి, ఈ క్వశ్చన్కి సంబంధించింది. రైట్. సో ఇవి ఇంతవరకు మనకి అతి ఎత్తైనటువంటి ప్రదేశాల గురించి అండ్ ప్లేసెస్ గురించి, అది కూడా ప్రపంచంలో అలాగే ఇండియాలో చూడడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో అతి బిగ్గెస్ట్ అంటే ఏది బిగ్గెస్ట్, ఏది స్మాలెస్ట్, వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ నుంచి కంటిన్యూ చేద్దాం. రైట్. సో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి వీడియోని, అలాగే అందరికీ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.